తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గడియాల. ఆల్మోస్ట్ అందరూ ముగిసిపోయింది అనుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం. కానీ అదే స్తబ్దత నడుమే మరోసారి ప్రస్తుతం ఈ వ్యవహారం రచ్చకెక్కింది. తాజాగా ఎవరైతే ఈ వ్యవహారం మొత్తానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వల మాధురి ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆవిడ తాజాగా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు రావడం పుండు మీద కారం చల్లే విధంగా వ్యవహారం మొత్తం మళ్ళీ మొదటికి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలా దివ్వెల మాధురిని ఇంటిలోకి అనుమతించారని చెప్పి గడిచిన నెల రోజులుగా అక్కడ పహారలో ఉన్న ఎవరైతే పోలీసులు ఉన్నారో వారందరి మీద ప్రస్తుతం దువ్వాడ వాణి అదేవిధంగా వారి కుమార్తెలు ఇద్దరు కూడా గరం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోసారి చేతికి అందుబాటులో ఉన్న రాడ్లు ఇవన్నీ పట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపలికి వెళ్లేందుకైతే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మోస్ట్ ముగిసిపోయింది. పెద్దలు వీరందరూ రాజీ కూర్చుని కుదరలేదు, స్తబ్దతగా ఉంది వ్యవహారం అనుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రచ్చ అంతా మళ్ళీ మొదటికి వచ్చింది. రచ్చ ఒక్కసారి హై హీట్ ను ప్రస్తుతం క్రియేట్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ వినాయక చవితి రోజున అందరూ ఉత్సవాల్లో మునిగిన సందర్భంలో దివ్వెల మాధురి ఈ రోజు మధ్యాహ్నం వినాయక చవితి ఉత్సవాల మధ్యాహ్నం ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద ఇల్లు స్థలం అయితే ఉందో ఇంట్లో ఉందో ఆ ఇంటి వద్దకైతే దివ్వెల మాధురి అయితే రావడం అయితే జరిగింది. నేరుగా మొదటి అంతస్తులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి కలవడం అయితే జరిగింది. దాంతో పాటుగా అంతటితో దివ్వెల మాధురి ఊరుకోకుండా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పార్కింగ్ ఏరియాలో గడిచిన నెల రోజులుగా ఎవరైతే దువ్వాడ వాణితో పాటు మిగిలిన వారి కుమార్తెలందరూ కూడా అక్కడే ఉంటూ కొద్ది రకమైన పోరాటమే అని చెప్పుకోవచ్చు. వీరంతా పోరాటం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి దివ్వెల మాధురి దిగువ ఉన్న ఎవరైతే దువ్వాడ వాణితో పాటు వాళ్ళిద్దరి కుమార్తెలకు వీడియో తీశారు. ఇది కొంతమేర ఏదైతే ఒక రకమైన కవ్వింపు చర్య అనే చెప్పుకోవచ్చు. దిగువ వారు నిరసన చేస్తున్న దువ్వాడ శ్రీనివాస భార్య పిల్లలను ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి వచ్చి ఒక రకమైన కవ్వింపు చర్య వారందరూ ఉన్నారా లేదా అని తిరిగి మొబైల్లో రికార్డ్ చేయడం ప్రస్తుతం దువ్వాడ వాణి వారి పిల్లలకు కూడా ఎవరికి నచ్చని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా తమకు కోర్టు అనుమతులు ఉన్నా ఎందుకు లోపలికి విడిచిపెట్టడం లేదు, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపలికి ఎందుకు విడిచిపెట్టడం లేదు అని చెప్పి మరోసారి ఒక గలాటా వాతావరణం ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే నడుస్తుంది. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ అయితే దివ్వెల మాధురి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ వివాదాస్పద ఇల్లు స్థలం ఈ మొత్తం కూడా గతంలో ఏదైతే తనకు బాకీ పట్ట సొమ్మును చెల్లించే క్రమంలో ఈ ఇంటి స్థలాన్ని ఇవన్నీ కూడా తనకు తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పి ఒక రకమైన రిజిస్ట్రేషన్ పత్రాలను దివ్వెల మాధురి మీడియాకి రిలీజ్ చేసింది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ నుండి దివ్వెల మాధురికి ఇంటి స్థలం బదలాయింపు జరిగినట్టుగా ఆ స్టాంప్ పత్రాలు అయితే చెప్తున్నాయి. అందులో భాగంగా ఎవరైతే క్రయ విక్రయదారులు దువ్వాడ శ్రీనివాస్ నుంచి దివ్వెల మాధురి వీళ్ళిద్దరి మధ్య క్రయ విక్రయాలు జరిగినట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా దివ్వెల మాధురి మీడియాకి చూపించింది. ఏదైతే గతంలో తనకు బాకీ పడ్డ సొమ్ములు చెల్లించే క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన ఇళ్ల స్థలాన్ని ఇంటిలో నిర్మాణమైన ఆ ఇంటిని ఆ రెండింటిని కూడా తరిగి తనకు రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ పత్రాల సారాంశం ఇది కూడా మొత్తం ఈ వివాదాన్ని మరింత హై హీట్ క్రియేట్ చేసే విధంగా నడుస్తుంది. గడిచిన నెల రోజులకు పైగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం అయిపోయింది. ఈ నేపథ్యంలో కొంతమంది పెద్దలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది పెద్దలు ఇరు వర్గాలకు రాజీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ దఫాలుగా ఆ రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఎక్కడ ఫలితాలు ఇవ్వని పరిస్థితి. ఎంతమేర వీరు ప్రయత్నించినా ఎవరు కూడా మెట్లు దిగకపోవడంతో ఎవరు పోరాటాలు వారు కొనసాగిస్తున్నారు. గడిచిన నెల రోజులుగా ఏదో 1-2 సార్లు మినహా దువ్వాడ శ్రీనివాస్ తన ఇంటిలోనే ఉంటున్నారు, బయటకు అడుగు కూడా పెట్టడం లేదు. గతంలో మనం తెలుగు ఛానల్లో ప్రత్యేకంగా దువ్వాడ శ్రీనివాస్ని ఇంటర్వ్యూ చేసాం. ఆ సందర్భంలో తను ఇంటి నుంచి బయటకు వెళ్తే దువ్వాడ వాణి ఎక్కడ తిరిగి తన ఇంటిని ఆక్రమించుకుంటుందో అనే ఉద్దేశంతోనే తాను బయటకు వెళ్ళడం లేదని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి కూడా ఈ ఇంటితో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళే హక్కు మాకుంది. మొదటంతా ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులన్నింటినీ డిమాండ్ చేసినప్పటికీ ప్రస్తుతానికైతే గడిచిన 20 రోజులుగా ఆవిడ ఒకే రకమైన డిమాండ్ అయితే చేస్తుంది.
అది నా ఇల్లు, అది తన భర్త ఇల్లు, ఇది తన పిల్లలు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, తనకు భర్త కావాలి, తన పిల్లలకు నాన్న కావాలని చెప్పి గడిచిన 20 రోజులుగా ఇదే బలమైన వాయిస్ని అయితే వినిపిస్తుంది. ఈ రచ్చంతా కొనసాగుతున్న సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ ఒకవైపు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రకమైన జలక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజులు గడిచిన 5 ఏళ్ళుగా దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైఎస్ఆర్సీపీ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ హోదాలన్నీ గడిచిన సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీలో కూడా దిగిన పరిస్థితి. అఫ్కోర్స్ ఆ అచ్చెన్నాయుడు చేతిలో ఆయన గౌరవ ఓటమిని అయితే చూశారు. ఆ తర్వాత కూడా ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా నడుస్తున్న ఈ రచ్చ అంతా గమనించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి కొనసాగుతున్నారు. ఇన్ఛార్జ్ పదవి పార్టీ పరంగా ఏదైతే పదవి ఉందో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి అయితే కొద్ది రోజుల క్రితం గడిచిన వారం రోజుల క్రితం అయితే ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ను తొలగిస్తూ ఆయన స్థానంలో అయితే ప్రస్తుతం గతంలో ఏదైతే ఏపీ కళింగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా చేసిన పేరాడ తిలక్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గడిచిన 10 రోజులుగా అయితే ఆయన ఇన్ఛార్జ్గా టెక్కలో పార్టీ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇలాంటి జలక్ పార్టీ పరంగా ఒక రకమైన జలక్ తగలడంతో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెగించేశారు అన్న విధానం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. పుండు మీద కారం చల్లే విధంగా దిగువ నిరసన చేస్తున్న దువ్వాడ వాణిని అదేవిధంగా వారి పిల్లలను మరింత కవ్వించే క్రమంలో ఎవరైతే దివ్యల మాధురిని ఈ ఇంటికి తీసుకువచ్చి వివాదాస్పద ఇంటికి తీసుకురావడమే కాకుండా దివ్యల మాధురితో దిగు ఉన్న వారందరినీ వీడియో తీయించడం ఇవన్నీ తీయించడం మరింత పుండు మీద కారం చెల్లే విధంగా ప్రస్తుతం ఈ దువ్వాడ వ్యవహారం అయితే తయారైంది. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి మరింత ఆగ్రహం తెంచుకుంది. అక్కడ ఎవరైతే రక్షణ కల్పిస్తున్న పోలీసులు ఉన్నారో దువ్వాడ ఇంటికి గడిచిన నెల రోజులుగా వివాదం మొదలుకుండా ఇరు పక్షాలకి రక్షణ కల్పిస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద గరం అయింది. ఎందుకు కోర్టు మాకు అనుమతులు ఇచ్చినా ఇంటికి ఎందుకు అలౌ చేయడం లేదంటూ పెద్ద ఎత్తున ఒక గలాట అయితే కొద్దిసేపటి క్రితం నుంచి వినాయక చవితి రోజు ఉత్సవం అయినప్పటికీ ఎవరు ఉత్సవాలు పండుగలు పబ్బాలు ఏమీ లేకుండా అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ పైనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి మిగిలిన వారందరూ కూడా దిగుండే రచ్చ చేస్తున్నారు. ఈ వినాయక చవితి రోజు కూడా ఈ రచ్చ మరింత హైట్గా క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. దివ్యల మాధురి రావడంతో పోలీసుల మీదకి గరం అవడంతో పాటు అందుబాటులో ఉన్న ఇనుప రాడ్లు మిగిలినవన్నింటినీ దువ్వాడ వాణి తీసుకొని ఏవైతే తలుపులు ఉన్నాయో వాటిని బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేసింది. అయితే పోలీసులు మాత్రం దువ్వాడ వాణిని నిలువరించారు. ఈ నేపథ్యంలో అక్కడే బైఠాయించి ఏదైతే బోరున వర్షం ఒకవైపు జోరున కురుస్తున్నప్పటికీ దువ్వాడ వాణి అక్కడే బైఠాయించి మమ్మల్ని ఎందుకు అలౌ చేయడం లేదంటే పెద్ద ఎత్తున ఒక గిరవ లాంటి కార్యక్రమం ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి గడిచిన నెల రోజులుగా వ్యవహారం మొత్తం స్తబ్దతగా ఉంది, కామ్ అయిపోయింది అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా ఊహించుకున్నారు. కోర్టు వ్యవహారాలు ఉండడంతో దువ్వాడ శ్రీనివాస్ ఒకవైపు కోర్టును ఆశ్రయించడం, ఇంకోవైపు నరసన్నపేట కోర్టుని దువ్వాడ వాణి ఆశ్రయించడం, వీరిద్దరూ కోర్టును ఆశ్రయించడంతో కొద్ది మేర గడిచిన 10-20 రోజులుగా మీడియా అంటిముట్టనట్టు ఉంది. మీడియా ఏదైతే కోర్టు పరంగా కేసులు నడుస్తుండడంతో ఎంత మేర అప్డేట్లు ఇచ్చినప్పటికీ కొద్ది మేర మీడియా కూడా ఇటీవల 10-20 రోజుల కాలంగా మీడియా కూడా కాస్త కవరేజ్ తగ్గించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ వాణిల వ్యవహారం ఆల్మోస్ట్ కామ్ అయిపోయిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. అయితే ఈ కామ్ అయిపోయిన వ్యవహారం గడిచిన నెల రోజులుగా సుప్తావస్థ 10-20 రోజులుగా ఉన్న ఈ సుప్తావస్థలో ఉన్న ఈ వ్యవహారం కొద్దిసేపటి క్రితం దివ్యల మాధురి తిరిగి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రావడంతో మరింత రచ్చ క్రియేట్ చేసింది అనేది చెప్పుకోవచ్చు. మళ్ళీ కథ కంచికి మొదటికి వచ్చింది, కథ కంచికి కాదు తిరిగి మొదటికి వచ్చింది అన్న విధంగా ప్రస్తుతం వ్యవహారం నడుస్తుంది. మొదటి రోజు ఏ విధంగా దువ్వాడ వాణి వీరందరూ కూడా ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారో అదే తరహా ప్రయత్నాలు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. తమ బంధువర్గాన్ని అందరినీ తెప్పించుకుని దివ్యల మాధురిని అలౌ చేశారు తమ ఇంట్లోకి, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు అని చెప్పి దువ్వాడ వాణితో పాటు వారి 2 కుమార్తెలు, వారి తండ్రి కూడా రాఘవరావు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున గలాట చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మళ్ళీ మొదటకు వచ్చింది, రచ్చ మళ్ళీ మొదలైంది. పెద్దలందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ కమ్యూనిటీకి, కళింగ కమ్యూనిటీకి చెందిన పెద్దలందరూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవ్వరు కూడా దువ్వాడ వాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ వీరెవరు కూడా మెట్టు దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వివాదం అలాగే కొనసాగుతుంది, ఎక్కడ కూడా రాజీ పడిన పరిస్థితి. దువ్వాడ వాణి దిగువ నిరసన కొనసాగిస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ పైన యథావిధిగా అక్కడే ఉంటూ తన వంతు ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం అంతా కూడా తిరిగి మొదటకు వచ్చింది. దివ్యల మాధురి తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? దువ్వాడ శ్రీనివాస్ తనకు ఈ ఇంటిని విక్రయించాడు అని ఆమె పత్రాలు చూపిస్తుంది. సెప్టెంబర్ 6వ తారీఖున నిన్ననే రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్టు కూడా ఆ పత్రాలు చూపిస్తున్న పరిస్థితి ఉంది. క్లియర్గా రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఈ 5 సెంట్ల స్థలంలో నిర్మితమైన ఇంటిని మార్కెట్ విలువ చెల్లించి మార్కెట్ విలువకు లోబడి తనకు ఇవ్వాల్సిన అప్పుకు ప్రతిఫలంగా అయితే ఆ ఇంటిని రాసి ఇచ్చారని చెప్పి ఒక రకమైన పత్రాలు అయితే చూపిస్తుంది. దీనిపై దువ్వాడ వాణి ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా రేపటి రోజున మరింత రచ్చ అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం గడిచిన 10-20 రోజులుగా కొద్ది గొప్ప సుప్తావస్థ స్థితిలో ఉంది అనుకుంటున్న ఈ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మళ్ళీ మొదటకు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రచ్చ మళ్ళీ కంటిన్యూ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.